పోలీసులకి ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. అధికార పార్టీ చెప్పినట్టు నడుచుకోకపోతే అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేపిస్తారు. అధికార పార్టీ చెప్పినట్టు నడుచుకుంటే చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, కార్యకర్తల్లాగా పోలీసులు పనిచేస్తూ ఒక రకంగా ఆళ్ళ ప్రైవేట్ రౌడీల్లాగా పనిచేయాల్సొస్తుంది. ఈ ఫలితం ఇవాళ బానే ఉంటది. ఆ అధికార పక్షం నుంచి అండ ఉంటది. కానీ రేపు మన భవిష్యత్తేంటి? రేపు వాళ్ళు మారితే ఆటోమేటిక్‌గా మన జీవితాలతో చెలగాటమాడతారు. కేసులు పెడతారు. జైళ్ళలో పెడతారు. దానికి సాక్ష్యం జగన్ టైంలో అనేక మంది సస్పెన్షన్ ఆర్ వీఆర్ ఆర్ జైల్. అదే రేపు మన బతుకంతే అవుతది గదా! అన్నటువంటి ఉద్దేశంతో జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ వీళ్ళు వదిలిపెట్టరు. వాడక తప్పని పరిస్థితి అవుతుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో చివరికి కొత్త సమస్యొచ్చి పడింది. వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గన్ని కరీం తన ఫ్రెండు నంద్యాలలోని అలీనగర్‌కి చెందిన చికెన్ షాప్ నిర్వాహకుడు మోతార్ జాయిద్‌కి 5,00,000 అప్పుగా ఇచ్చాడు. డబ్బు తిరిగి ఇవ్వాలనడంతో ఇద్దరి మధ్యన గొడవ జరిగింది. దాంతో లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో కరీం రెండో పట్టణ సీఐగా పనిచేస్తున్న ఇస్మాయిల్‌కి కంప్లెయింట్ చేశారు. పోలీసుల నుంచి ఎట్లాంటి స్పందన లేదు. అప్పుడు వాస్తవంగా అది సివిల్ మ్యాటర్ మీరు చూసుకోండి అన్నారు. జాహిద్ ఎళ్లి మంత్రి అనుచరుల్ని ఆశ్రయించాడు. టీడీపీ కార్యాలయం నుంచి సీఐకి సిఫార్సు వెళ్ళింది. దీంతో సీఐ ఇస్మాయిల్ కరీం మీద కేసు పెట్టాడు. బనగానపల్లి జూనియర్ సివిల్ జడ్జి ఎదురు కరీంని హాజరుపరిస్తే సెక్షన్లు చూసిన జడ్జి కరీంకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలని ఆదేశించారు. దీంతో చేసేదేం లేక కరీంని వదిలిపెట్టేశారు. తీరా చూస్తే అక్కడితో ఆగిపోయినా బానే ఉండేది. మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇస్మాయిల్ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడు ఇతను అన్నటువంటి పేరుతో ఏదైతే కరీం మీద ఏకంగా రౌడీ షీట్ తెరిచేశారు. రౌడీ ధర్నాలు చేశారని ఇట్లాంటి వాటితో. దీంతో తన మీద అక్రమంగా కేసులు నమోదు చేశారంటూ సీఐ ఇస్మాయిల్ మీద చర్యలు తీసుకోవాలని జనవరిలో జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీని కరీం ఆశ్రయించారు. 4 జడ్జిలతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. ఆ తర్వాత సీఐ ఇస్మాయిల్ అధికార దుర్వినియోగం పాల్పడ్డారని ధర్మాసనం చైర్మన్ వెంకటరమణారెడ్డి నెల 14న తీర్పిచ్చారు. ఇస్మాయిల్ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు రాష్ట్ర హోం కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు.